వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీక్షిత. సో నన్ను అయితే చాలా మంది డిఎమ్స్ లో అడిగారండి, దీక్షిత అసలు నువ్వు ఏం వర్క్ చేస్తున్నావు, 16 months లో 85 lakhs ఎర్న్ చేసావంట కదా, అది రియలేనా, అసలు మాకు ప్రూఫ్ చూపించు, అసలు నువ్వు ఏ వెబ్సైట్ లో వర్క్ చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, ఈ వర్క్ కి ల్యాప్టాప్ కావాలా లేదా ఏజ్ రిక్వైర్మెంట్ ఉంటుందా, ఎవరు చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా లేదా, అసలు ఏంటి ఇదంతా మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయు, చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయి మాకు, నువ్వు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసావు. మేము కూడా ఇలా జాయిన్ అయ్యి ఎర్నింగ్స్ అయితే చేసుకుంటాం కదా, డేకి 2 to 3 hours వర్క్ చేస్తే సరిపోతుంది అంటున్నావు కదా, అసలు చెప్పు మాకు ఇదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యు అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో మీకోసమే చేశానండి. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు, బికాజ్ A to Z విత్ ప్రూఫ్తో సహా అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా పేరు దీక్షిత, నేను ఈ కెరియర్ని బీటెక్ 3rd year ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. ఈ ఎఫిలియేట్ ఫీల్డ్ ద్వారా నేను ఇప్పటికీ 87 lakhs అయితే ఎర్న్ చేశాను, అది కూడా 17 months లోనే. ఈ ప్లాట్ఫామ్లో నా లైఫ్ అయితే కంప్లీట్లీ చేంజ్ అయిపోయిందని, నేను బీటెక్ చదువుకుంటూనే నా కాలేజ్ ఫీజు నేనే పే చేసుకున్నాను, ఇంట్లో 70% ఆఫ్ లోన్ అయితే క్లియర్ చేసేసాను, ఆల్మోస్ట్ 30 lakhs అప్ అయితే తీర్చేసాను. ఆ రోజు నా పేరెంట్స్ కళ్ళల్లో ఆ హ్యాపీనెస్ చూడాలి, ఇది కదా లైఫ్ అని అనిపించింది. ఇంతేకాదు నా పేరెంట్స్ని ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కించాను, ట్రిప్స్కి తీసుకువెళ్ళాను, నేను ఐఫోన్ కొనుక్కున్నాను, చాలా కాస్ట్లీ గిఫ్ట్స్ కొనుక్కున్నాను. ఇలా నా లైఫ్ని అయితే కంప్లీట్లీ చేంజ్ చేసేసుకున్నాను, నా డ్రీమ్ లైఫ్ అయితే నేను అచీవ్ చేసేసానండి. అలా చాలామంది వాళ్ళ లైఫ్ని అయితే చేంజ్ చేసుకున్నారు. చాలామంది హస్బెండ్స్కి సపోర్ట్ ఉండాలని జాయిన్ అయ్యారు, లేదా మ్యారేజ్ అయ్యాక హస్బెండ్స్ని మనీ అడగకుండా వాళ్ళు ఇండిపెండెంట్గా మనీ ఎర్న్ చేయాలనుకున్న వాళ్ళు, జాబ్ హోల్డర్స్కి అయితే శాలరీ సరిపోక ఒక సైడ్ ఇన్కమ్ కోసం జెన్యూన్ ప్లాట్ఫామ్ చూస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకైతే ఈ ప్లాట్ఫామ్ ద బెస్ట్ అని చెప్తాను. మీరు కూడా ఈ కేటగిరీకి చెందిన వాళ్ళైతే ఈ వీడియోని చూడండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈ ప్లాట్ఫామ్ నేమ్ వచ్చేసి బిజ్గురుకుల్. ఇది ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. ఇది ఏం చేస్తుందంటే డిజిటల్ స్కిల్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ డిజిటల్ స్కిల్స్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందనుకోండి, దాని నుంచి కూడా మనం ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. అది ఎలా మీకు తెలుసా? తెలీదు. ఇలాంటి మీకు తెలియని ఆన్లైన్ ఇన్కమ్ సోర్సెస్ చాలానే ఉన్నాయి. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వీటి నుంచి ఎలా ఇన్కమ్ జనరేట్ చేయాలో చెప్పడమే ఈ కంపెనీ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఓకే దీక్షు, బిజ్గురుకుల్ అంటే ఏంటో చెప్పావు, మరి ఇది రియలా ఫేకా అని మేము ఎలా నమ్మాలి? అంటే మనకు ఆన్లైన్లో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి కదా, మరి ఇది రియల్ జెన్యూన్ అని నేను ఎలా నమ్ముతాను చెప్పు, నాకేమైనా ప్రూఫ్ చూపించవచ్చు కదా నమ్ముతాను అని అడిగారు. సో ఫస్ట్ అయితే నేను ప్రూఫ్ చూపిస్తాను. మీరు స్క్రీన్ మీద కనపడుతుంది, అండ్ మీరు ఫస్ట్ ఒక కంపెనీ రిజిస్టర్డా కాదా అని ఎక్కడ చూస్తారు అంటే mca.government.in అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేస్తారు. సో నేను స్క్రీన్ మీద కనపడే విధంగా మీరు కానీ గూగుల్లో సెర్చ్ చేశారంటే మీరు కూడా చూడొచ్చు ఇది రిజిస్టరా కాదా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్, ఒకటి లీగల్ సర్టిఫికేట్ ఉంది, ఇంకొకటి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, అంటే ఈ కంపెనీ ట్యాక్స్ పే చేస్తుంది అనే ఒక సర్టిఫికేట్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. సో ట్యాక్స్ పే చేస్తుందంటే ఆబ్వియస్లీ జెన్యూన్ కంపెనీ అవుతుంది కదా. నెక్స్ట్ జిఎస్టీ నెంబర్ చూడాలి, సిఐ నెంబర్ చూడాలి, పాన్ నెంబర్ చూడాలి, టాన్ నెంబర్ చూడాలి. సో ఇవన్నీ మీకు స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తున్నాయి, మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మన బిజ్గురుకుల్కి కో-ఫౌండర్ అయిన రోహిత్ శర్మ సార్ అయితే జోస్టాక్స్ ప్లస్ టెడాక్స్లో కూడా స్పీచ్ ఇచ్చారు. అంతేకాదు మన బిజ్గురుకుల్కి భారతీయ యోగ్యరత్న అవార్డు కూడా వచ్చిందనమాట 2023లో. ఈ అవార్డు ఎవరికి ఇస్తారో తెలుసా? ఎవరైతే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి ఇస్తారనమాట. అంతేకాదు బిజ్గురుకుల్ 4 years సందర్భంగా ఓయో CEO అండ్ కో-ఫౌండర్ అయిన రితీష్ అగర్వాల్ సార్ కూడా మనకి చీఫ్ గెస్ట్గా వచ్చారనమాట. సో ఇంతకంటే ఏం కావాలి మీకు చెప్పండి? రితీష్ శర్మ సార్ వచ్చారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఇదైతే రియల్ కంపెనీ అని చెప్పేసి. సో ఇంకెందుకు డౌట్ పడుతున్నారు చెప్పండి? ఫేక్ కంపెనీ కాదు, ఇది కంప్లీట్లీ ట్రస్టెడ్, జెన్యూన్ అండ్ లీగల్ కంపెనీ. నెక్స్ట్ క్వశ్చన్, అసలు వర్క్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ చేశాక నేను ఇందులో వర్క్ ఏం చేయాలి దీక్షిత? నీలా మేము డైలీ ఎలా ఎర్న్ చేయాలి, అసలు ఎంత సంపాదిస్తామో, ఎలా సంపాదిస్తాము? వర్క్ వచ్చేసి 2 types ఉంటుంది, ఎఫిలియేట్ మార్కెటింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్. ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? కంపెనీ యొక్క కోర్సెస్ని మనం ప్రమోట్ చేయాలి. ఎలా? త్రూ సోషల్ మీడియా ద్వారా. మనకి కమిషన్ ఎంత వస్తుంది, లైక్ సాలరీ ఎంత వస్తుందంటే 70% ఆఫ్ కమిషన్ అయితే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మీరు కానీ సోషల్ మీడియాలో బిజ్గురుకుల్ కంపెనీని ప్రమోట్ చేశారు అంటే. దీనికైతే సోషల్ మీడియా యూజ్ చేయాలి, బట్ ఫేస్ చూపించినా చూపించకపోయినా పర్లేదు, మీరు ఇన్కమ్ అయితే జనరేట్ చేస్తారు, కానీ సోషల్ మీడియా ఉంటుంది. లేదు దీక్షిత నాకు సోషల్ మీడియా అసలు ఇష్టం లేదు, నేను సోషల్ మీడియా యూజ్ చేయను అనుకుంటే అనదర్ ఆప్షన్ ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్లో ఏం చేస్తారు? మీకు కొన్ని స్కిల్స్ ఉంటాయి, లైక్ కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, వీడియో ఎడిటింగ్, లోగో డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, సోషల్ మీడియా మేనేజింగ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యాడ్స్, ఇలాంటి స్కిల్స్ నేర్పిస్తారు. ఈ స్కిల్స్ యూజ్ చేసి మనం ప్రాజెక్ట్స్కి వర్క్ చేస్తాం. ప్రాజెక్ట్స్ ఎవరు ఇస్తారు? క్లయింట్స్ ఇస్తారు. క్లయింట్స్ ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, వాళ్ళకి ఎలా వర్క్ చేయాలి,
ఏ విధంగా వర్క్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ ఎలా నేర్చుకుని వాళ్ళకి ఎలా ప్రజెంట్ చేయాలి, ఎక్కడ జనరేట్ చేయాలి, ఎంత మనీ వస్తుంది, ఇలాంటివన్నీ మనకి ఈ ట్రైనింగ్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కంపెనీ వాళ్ళైతే ఇంగ్లీష్ అండ్ హిందీలో చెప్తారు, నేను నా తెలుగు పర్సనల్ మెంటర్షిప్ అనేది తీసుకుంటా, అందులో అయితే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అనదర్ వర్క్ కూడా ఉంటుంది, దాని పేరు స్టాక్ మార్కెట్. ఇందులో ఏంటి అంటే స్కిల్స్ మాత్రమే నేర్పిస్తారు. ఎవరైనా స్టాక్ మార్కెట్ స్కిల్స్ నేర్చుకోవాలి అని అనుకుంటే మీరు ఈ కోర్స్ని అయితే తీసుకోవచ్చు. బోత్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ 2 ప్రాసెస్ అయితే చెప్తారు. ఓకే దీక్షిత, నువ్వు ట్రైనింగ్స్ పెడతానంటున్నావు కదా, నీ పర్సనల్ మెంటర్షిప్ లైఫ్ లాంగ్ ప్రొవైడ్ చేస్తానంటున్నావు, మరి మాకు ప్రూఫ్ ఏంటి? యాక్చువల్గా నీ స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క రిజల్ట్ కానీ నువ్వు ట్రైనింగ్స్ పెడుతూ ఉంటావు కదా, అవన్నీ మాకు షేర్ చేస్తే మాకు ఇంకా ధైర్యం వస్తుంది కదా అని చెప్పి అడిగారు. సో ఎస్, మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూడొచ్చు, లేదంటే lifetime.earnings అని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, అక్కడైనా మీరు హైలైట్స్లో చెక్ చేయొచ్చు అనమాట. విత్ ప్రూఫ్స్ సహా A to Z అన్నీ నేను పెట్టాను. నా దగ్గర ఏంటి అంటే 10th క్లాస్ స్టూడెంట్స్ నుంచి జాబ్ చేస్తున్న పీపుల్ వరకు ప్రతి ఒక్కరు ట్రైన్ అయ్యారు అనమాట. లైక్ హౌస్ వైఫ్స్ కానీ, వర్కింగ్ ఉమెన్ కానీ, వర్కింగ్ మెన్ కానీ, బీటెక్ చదువుతున్న వాళ్ళు కానీ, లైక్ డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళు నా దగ్గర ట్రైన్ అయ్యారు. ఇప్పుడు నా దగ్గర మెంటర్షిప్ తీసుకుంటున్నారు అండ్ ఇన్కమ్ కూడా జనరేట్ చేస్తున్నారు. నేను అరౌండ్ ఒక 900 పీపుల్ వరకు ట్రైనింగ్స్ అయితే ఇచ్చాను అండ్ ఇప్పటికీ నేను 85 lakhs అయితే ఎర్న్ చేశాను. నాకు ఈ వెబ్సైట్లో లైక్ ఈ ఫీల్డ్లో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకొని ఇప్పుడు నా దగ్గర జాయిన్ అయిన ఫ్రెషర్స్కి నేను ట్రైన్ చేస్తాను. లైక్ నాకు ఇందులో ఇన్ అండ్ అవుట్ తెలుసు కాబట్టి వాళ్ళకి ఎలా ట్రైన్ చేస్తే వాళ్ళు త్వరగా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటారు అని చెప్పేసి నేను ఒక స్ట్రాటజీ అండ్ ఇంకా చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి. సో అవన్నీ యూస్ చేసి వాళ్ళు చాలా త్వరగా ఇన్కమ్ అయితే జనరేట్ చేస్తారు. ఇందుకే నా స్టూడెంట్స్ ఏంటి అంటే జాయిన్ అయిన వితిన్ ఫ్యూ డేస్లోనే ఇన్కమ్ జనరేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. నా టిప్స్, ట్రిక్స్ అండ్ నా స్పెషల్ స్ట్రాటజీ ఒకటి ఉంటుంది, అది చెప్తాను. ఇక్కడ మీకు ఒకటే చెప్తాను, ఏంటి అంటే మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ మెంటర్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. మీ మెంటర్ కానీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోకపోతే మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేయలేరు. సో మీకు ఒక గైడెన్స్ లేకపోతే, అంటే కరెక్ట్గా గైడెన్స్ లేదు అనుకోండి, మీకు అసలు ఏం చేయాలో తెలియదు కదా. ఇప్పుడు యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారంటే అక్కడ ఏంటి అనేది మీకు తెలియాలి. ఒక గైడెన్స్ ఉంటే, మీకు ఒక కరెక్ట్ గైడెన్స్ ఉంటే తెలుస్తుంది, లేకపోతే మీకే చిరాకు వస్తుంది, ఎందుకురా బాబు ఈ వెబ్సైట్లో జాయిన్ అయ్యాను అని చెప్పేసి. సో మెంటర్ అనేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ టీమ్ ఎర్నింగ్స్ ఎలా ఎర్న్ చేస్తున్నారు ఏంటి అనేది కంప్లీట్గా తెలుసుకోండి. ఏమంటే ఎక్కువ ఎర్న్ చేసిన వాళ్ళు గైడెన్స్ ఇవ్వరు అని భయపడొద్దు, తక్కువ ఎర్న్ చేసిన వాళ్ళు ఇస్తారు అని నమ్మొద్దు. ఓకే, ఎప్పుడైనా ప్రూఫ్స్ చూసినాకే మీరు డిసైడ్ అవ్వండి. ఈవెన్ నా దగ్గర కూడా ప్రూఫ్ చూడండి, లైక్ వచ్చేసి జాయిన్ అయిపోండి అని నేను చెప్పను, నా ప్రూఫ్స్ చూడండి, చూసాకే మీరు జాయిన్ అవ్వండి. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఎంత పర్ఫెక్ట్గా ట్రైనింగ్స్ అనేవి ఇస్తాను అని చెప్పి. నేను ఏదైతే చేస్తానో అదే చెప్తాను, అబద్ధం అయితే చెప్పను. సో నేను మీకు ట్రైనింగ్స్ ఇస్తాను, మీకు సపోర్ట్ ఇస్తాను. సో నేను ఎంత సపోర్ట్ ఇస్తానో మీరు అంతే హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడే ఇన్కమ్ అనేది వస్తుంది. ఎన్ని డేస్లో ఇన్కమ్ చూడొచ్చు అంటే అది మీ మీదే డిపెండ్ అవుతుంది. మీరు ఫోకస్డ్గా కన్సిస్టెన్సీతో మీ హార్డ్ వర్క్ ఎంత చేస్తారో దాన్ని బట్టి మీ ఇన్కమ్ ఎంత త్వరగా వస్తుంది అనేది డిపెండ్ అవుతుంది. ఇన్కమ్ రాదు అని అయితే భయపడొద్దు, మీరు హార్డ్ వర్క్ చేశారు అంటే నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. నేను ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేస్తాను, నా పనే అది మీకు సపోర్ట్ చేయడమే. సో నా సపోర్ట్తో, మీ హార్డ్ వర్క్తో మీరైతే ఇన్కమ్ జనరేట్ చేస్తారు. నెక్స్ట్ టాపిక్ డౌట్స్. ఈ వీడియోలో అయితే నేను కామన్ డౌట్స్ని క్లియర్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వర్క్ ఎవరు చేయొచ్చు? ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఈ వర్క్ ఎవరైనా చేయొచ్చు. స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, జాబ్ హోల్డర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఈ ప్లాట్ఫామ్లో అయితే వర్క్ చేయొచ్చు. ఏజ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఏమీ లేదు, బట్ 12 to 15 years వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి నేను ఆ ఏజ్ గ్రూప్ అనే చెప్పాను, కానీ ఏజ్ రిస్ట్రిక్షన్స్ అంటూ కూడా ఏమీ లేదు. ఎవరైతే స్కిల్స్ నేర్చుకోవాలి, మనీ ఎర్న్ చేయాలి ఆన్లైన్లో అన్న వాళ్ళకి ఇది చాలా యూజ్ ఉంటుంది. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా? ఇన్వెస్ట్మెంట్ ఎన్నిసార్లు చేయాలి, అసలు ఎందుకు చేయాలి ఇన్వెస్ట్మెంట్ అని అడుగుతున్నారు. సో ఫస్ట్, ఎస్, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ప్రైజెస్ వచ్చేసి వీడియో ఎండ్లో చెప్తా చూడండి, వీడియో ఎండ్ వరకు. అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక్కసారి మాత్రమే చేయాలి, లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తారు, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు. థర్డ్, అసలు ఎందుకు చేయాలి? ఎక్కడ ఏది మనకి ఫ్రీగా నేర్పించరు కదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సాఫ్ట్వేర్ జాబ్కి ట్రై చేస్తున్నారు, దానికి కావాల్సిన స్కిల్స్ మీరు ఎక్కడ నేర్చుకుంటారు? ఒక సర్టిఫైడ్ పర్సన్ దగ్గర నేర్చుకుంటారా, లేదా లైక్ జావా, డెవాప్స్ ఇలాంటివన్నీ ఆ పర్సన్ మీకు ఏమైనా ఫ్రీగా నేర్పిస్తారా? కాదు కదా, మీరు ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలి కదా. ఇన్వెస్ట్ చేస్తేనే కదా తను మీకు స్కిల్స్ నేర్పించేది. సేమ్ వే ఇక్కడ కూడా మనకి సర్టిఫైడ్ పర్సన్స్తో ట్రైనింగ్స్ ఉంటాయి అండ్ డిజిటల్ స్కిల్స్ నేర్పిస్తారు. మీరు ఆ కోర్స్ కంప్లీట్ చేసినందుకు సర్టిఫికేషన్స్ ఇస్తారు. ప్లస్ ఈ స్కిల్స్ యూస్ చేసి ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి, మనీ ఎలా సంపాదించాలి అని కూడా
క్లియర్గా చెప్తారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఫ్రీ అయితే కాదు. నెక్స్ట్ క్వశ్చన్, నాకు జీరో నాలెడ్జ్, జీరో ఎక్స్పీరియన్స్, అసలు డిగ్రీ లేదు, నేను ఈ ఫీల్డే కాదు, మరి నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాఫిట్ వస్తుందా, నేను వర్క్ చేయగలనా అని అడుగుతున్నారు. ఎస్ అండి, ఫస్ట్ థింగ్ ఇక్కడ మీకే కాదు, నాకు కూడా 15 months బ్యాక్ జాయిన్ అయినప్పుడు జీరో నాలెడ్జ్, అసలు ఎక్స్పీరియన్స్ లేదు, నాకు అప్పుడు బీటెక్ డిగ్రీ కూడా లేదు, అండ్ నేను ఈ ఫీల్డే కాదు, ఒక కెమికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, అసలు దీని గురించి ఏమీ తెలియదు, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కంప్లీట్గా నేను ఈ వెబ్సైట్లోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కంప్లీట్గా నేర్చుకున్నాను, అండ్ ఇప్పుడు నేను ఇంత ఇన్కమ్ అయితే జనరేట్ చేశాను అనమాట. 80 lakhs అనేది నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. సో నేనైతే ఇంకా బీటెక్ 4th yearలో ఉండే ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకొని ఇంత ఇన్కమ్ అయితే జనరేట్ చేయగలిగాను. ఎందువల్ల అంటే 15 months బ్యాక్ ఈ ప్లాట్ఫామ్ని నమ్మి నేను ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇందులో ఉన్న స్కిల్స్ని నేర్చుకొని వర్క్ చేశాను కాబట్టి ఇప్పుడైతే ఇంత ఇన్కమ్ జనరేట్ చేయగలిగాను. నాకు తెలుసు యాజ్ ఎ ఫ్రెషర్గా మీకు ఇది కష్టం అనిపిస్తుంది. సో అందుకోసమే నేను ఏం చేశానంటే సింపుల్గా తెలుగులో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. నా తెలుగు లైవ్ ట్రైనింగ్ సెషన్లో క్లియర్గా అసలు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏంటి అనేది కంప్లీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు నన్ను నమ్మి నాతోగానే జాయిన్ అయ్యారంటే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి? మాక్సిమం 2 to 3 hours అయితే సరిపోతుంది డేకి. లేదా నాకు డే మొత్తం టైం ఉంది అనుకుంటే మీరు డే మొత్తం చేసుకోవచ్చు. మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ఎనీ టైం అయితే పాసిబుల్ ఉంటుంది. సో మీరు ఏ టైంలో నచ్చితే ఆ టైంలో వర్క్ చేసుకోవచ్చు, వర్క్ ప్రెజర్ ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంత ఇన్కమ్ వస్తే మరి ఎందుకు జాబ్స్ చేయడం దీక్షిత, వీళ్ళందరూ వదిలేయచ్చు కదా, ఎందుకు అంత కష్టం 9 to 6 జాబ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మైండ్ సెట్ అండి, కంప్లీట్ మైండ్ సెట్. చాలామంది మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, మన ఇండియన్స్ మెయిన్లీ కాలేజ్ అవ్వగానే ఒక జాబ్ సర్చ్ చేయాలి, 9 to 6 జాబ్ చేసుకోవాలి, మంచి ఐటీ జాబ్, మళ్ళీ వచ్చిన 20,000 30,000తోనే మంత్ అంతా గడపాలి. ఇదే మైండ్ సెట్తో ఉన్నారు. కానీ ఏ ఒక్కరు ఒక సైడ్ ఇన్కమ్ కోసం చూడడం కానీ, ఇంకా బయట చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, సో ఫ్రీలాన్సింగ్ చేయడము, వాళ్ళ ఫ్రీ టైంలో ఆ టైం యూటిలైజ్ చేసి వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని ఇన్కమ్ జనరేట్ చేయాలి అన్న మైండ్ సెట్ లేదు. అలాంటి మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇలాంటి ఆపర్చునిటీస్, ఇలాంటి ఆన్లైన్లో ఉండే ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకొని ఇప్పుడైతే ఇన్ని lakhs ఇన్కమ్ అయితే జనరేట్ చేయగలుగుతున్నారనమాట. మీరు కూడా ఈ ఆపర్చునిటీని నమ్మారంటే 4 lakhsలో ఎర్న్ చేస్తారు. నమ్మకపోతే 9 to 6 జాబ్ చేసుకుంటూ ఆ 30,000-40,000 శాలరీతోనే లైఫ్ అంతా గడిపేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పేఅవుట్స్ ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, ఎంత వస్తాయి? సో పేఅవుట్స్ అయితే మనకి వీక్లీ ఉంటుందన్నమాట. ఎవ్రీ వీక్ ట్యూస్డే వస్తాయి. ఎలా వస్తాయి అంటే డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కే వస్తాయి. మీరు వన్స్ జాయిన్ అయ్యాక మీకు ఒక 3 step ప్రాసెస్ చెప్తా, అది దాన్ని KYC అంటారు. సో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయగానే మీ బ్యాంక్ అకౌంట్కి మనీ అనేది వస్తుంది. ఎంత వస్తాయి డిపెండ్ ఆన్ కోర్స్. ద బెస్ట్ కోర్స్ వచ్చేసి ఫైనాన్స్ మాస్టరీ. ఈ కోర్స్ కానీ మీరు పర్చేస్ చేస్తే మీరు మంత్కి ఎటు కాదని ఒక 60 నుంచి 70K పర్ మంత్ ఈజీగా ఎర్న్ చేస్తారు యాజ్ ఎ ఫ్రెషర్గా. అదే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, 3-4 months ఎక్స్పీరియన్స్ అయింది అనుకోండి, అప్పుడు మీ ఇన్కమ్ lakhsలో ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ల్యాప్టాప్ ఉండాలా? నో నీడ్ అండి, ల్యాప్టాప్ ఏం అవసరం లేదు, జస్ట్ స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. డైలీ ఎర్న్ చేయొచ్చు? ఎస్, డైలీ ఎర్న్ చేయొచ్చు. బట్ మీరు ఫైనాన్స్ మాస్టరీ కోర్స్ పర్చేస్ చేస్తే మాత్రమే మీరు డైలీ ఇన్కమ్ అయితే జనరేట్ చేయగలరు. నెక్స్ట్, నువ్వు అసలు తెలుగులో మెంటర్షిప్ ఇస్తానంటున్నావు కదా, అది ఎంతవరకు ఉంటుంది? నేను ఇచ్చే మెంటర్షిప్ లైఫ్ లాంగ్ వస్తుందండి. మీరు ఈవెన్ lakhsలో ఎర్న్ చేసినా సరే, స్టిల్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. పర్టికులర్ టైం పీరియడ్ అంటూ ఏం లేదు, లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, ట్రైనింగ్ ఎన్ని డేస్? లైవ్ ఉంటుందా, రికార్డింగ్స్ ఉంటాయా? ట్రైనింగ్స్ మాక్సిమం 10 days ఉంటుందండి. ఎస్, బోత్ ఉంటాయి, లైవ్ ఉంటుంది, రికార్డింగ్ ఉంటుంది. విజ్ గురుకుల్ వాళ్ళదైతే ఈవినింగ్ 7కి స్టార్ట్ అవుతుంది. ఇక నేనైతే ఈవినింగ్ 6కి స్టార్ట్ చేస్తాను. నా ట్రైనింగ్ సాటర్డే సండే 8 weeks ఉంటుంది. విజ్ గురుకుల్ వాళ్ళ ట్రైనింగ్స్ అయితే మండే, వెన్స్డే, ఫ్రైడే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, నేను ఎన్ని డేస్ కల్లా మనీ ఎర్న్ చేయొచ్చు? అది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ అండ్ యువర్ హార్డ్ వర్క్ అండి. నేనైతే 100% ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కూడా అదే విధంగా 100% కన్సిస్టెన్సీతో వర్క్ చేయాలి. చేస్తే యూజువల్గా నా దగ్గర స్టూడెంట్స్ మోస్ట్లీ 15 days లోపు అయితే ఇన్కమ్ జనరేట్ చేస్తారు, వాళ్ళ ఫస్ట్ ఇన్కమ్. బట్ వాళ్ళు కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తేనే. మీకు కూడా అంతే. అండ్ మ్యాక్సిమం అన్ని తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈజీగానే అర్థమైపోతుంది. సో మ్యాక్సిమం 15 days లోపు అయితే ఇన్కమ్ జనరేట్ చేసేస్తారు. ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? నో అండి, ఏం రిక్వైర్మెంట్స్ లేవు. జస్ట్ స్మార్ట్ మొబైల్, ఇండియన్ బ్యాంక్ అకౌంట్ అండ్ 2 to 3 hours టైం, ఇవి ఉంటే సరిపోతుంది. మోస్ట్లీ అంతా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఇక్కడే నేర్పిస్తారు, మీరు అంతా ఇక్కడే నేర్చుకుంటారు కాబట్టి ఇటువంటి ప్రీ రిక్వైర్మెంట్స్ అయితే లేవన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫారెన్లో ఉన్నాను దీక్షిత, మరి నేను కూడా చేయొచ్చా అంటే ఎస్, చేయొచ్చండి. మీరు US, UK, కెనడా, ఎక్కడున్నా, దుబాయ్, ఎక్కడున్నా సరే ఇదైతే చేయొచ్చు. జస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే ఇండియన్ బ్యాంక్ అకౌంట్ అనమాట. అది మీదున్నా పర్లేదు, మీ ఫ్రెండ్స్ ఉన్నా పర్లేదు, మీ పేరెంట్స్ ఉన్నా పర్లేదు, ఎవరిదున్నా మీరు వర్క్ అయితే చేయొచ్చు అనమాట. దానికి నో ఇష్యూస్.
నెక్స్ట్ క్వశ్చన్, సర్టిఫికేట్ ఇస్తారా? ఎస్, సర్టిఫికేట్ ఇస్తారు. ట్రైనింగ్ అయ్యాక కోర్స్ కంప్లీటెడ్ సర్టిఫికేషన్ అనేది ఇస్తారనమాట. ఇది గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ కాబట్టి ఈ సర్టిఫికేట్స్ కూడా మీకు చాలా యూజ్ ఉంటాయి ఫర్దర్గా. నెక్స్ట్ క్వశ్చన్, అసలు నేను వర్క్ చేసినట్టు కూడా తెలియకూడదు, నా ఓన్గా వర్క్ చేయాలనుకుంటున్నాను దీక్షు, ఫేస్ చూపించుకుంటా చేయాలి, వీడియోస్ అవి చేయకూడదు, సోషల్ మీడియా కూడా పెద్దగా యూజ్ చేయను నేను, అలాంటి వర్క్ ఏదైనా ఉందా అని అడుగుతున్నారు. ఎస్ అండి, ఉంది. సో దాన్నే ఫ్రీలాన్సింగ్ అంటారు. మీరు ఏంటంటే ఇందులో ఫేస్ చూపించిన అవసరం లేదు, సోషల్ మీడియా కూడా యూజ్ చేయని అవసరం లేదు, ఇట్లా వీడియోస్, రీల్స్ ఇవి ఏమీ చేయకుండా కూడా మీరు ఇన్కమ్ అయితే జనరేట్ చేయొచ్చు. కొందరైతే ఎఫిలియేట్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు కూడా ఫేస్ చూపించకుండా వీడియోస్ చేయకుండా కూడా ఇన్కమ్ అయితే జనరేట్ చేయొచ్చు. ఇవన్నీ నేను నా తెలుగు మెంటర్షిప్ ట్రైనింగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, ఎవ్రీ సాటర్డే సండే. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ రావాలా దీక్షు? నో నీడ్ అండి. లైక్ బేసిక్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుందన్నమాట. డిగ్రీ అది కూడా ఏం అవసరం లేదు, జస్ట్ బేసిక్ ఇంగ్లీష్, వాళ్ళు చెప్పే ఇంగ్లీష్ మీకు అర్థమైతే సరిపోతుంది. మిగిలినంతా మాక్సిమం తెలుగులోనే చెప్తాను కాబట్టి మీకు అంత కష్టం ఉండదు. అసలు ఇన్వెస్ట్మెంట్ ఓకే దీక్షు, బట్ తర్వాత ఏం చేయాలి, ఇన్వెస్ట్ చేశాక ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఫస్ట్ అయితే మీరు నా దగ్గర కోర్స్ పర్చేస్ చేయాలి, తర్వాత నా దగ్గర ట్రైనింగ్స్ తీసుకోవాలి. నా దగ్గర అయితే తెలుగులో అవైలబుల్ ఉంటుంది, ఇంగ్లీష్ అయితే వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది అనమాట. సో వన్స్ ట్రైనింగ్ తీసుకున్నాక వర్క్ అనేది ఆ ట్రైనింగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఆ వర్క్ చేసినాక మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మరి కోర్సెస్ అన్ని ఫ్రీగా యూట్యూబ్లో దొరుకుతున్నాయి కదా దీక్షు, ఇక్కడే ఎందుకు తీసుకోవాలి? ఫస్ట్ రీజన్ అయితే సర్టిఫికేట్స్. ఇది గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ కాబట్టి వీటి యొక్క సర్టిఫికేట్స్ కూడా చాలా వాల్యూ ఉంటుంది. అదే యూట్యూబ్లో కోర్స్ చేశారు అంటే సర్టిఫికేట్స్ ఉండవు. అండ్ సెకండ్ థింగ్, లైవ్ ట్రైనింగ్స్ ఉంటాయి మనకి ఇక్కడ. ట్రైనింగ్స్ అండ్ వెబినార్స్ లైవ్ ఉంటాయి, ఎవ్రీ వీక్ థ్రైస్ ఉంటుంది. అదే యూట్యూబ్లో వాడు పెడితే ఉంటుంది, లేదు అంటే లేదు. అండ్ వాడు కూడా లైవ్ అనేది పెట్టరు, జస్ట్ ఏదో రికార్డ్ చేసేసి వాళ్ళకి నచ్చిన విధంగా పెట్టేస్తారు. మీరు డౌట్స్ అవి ఏం వచ్చినా సరే క్లియర్ చేసుకోలేరు. బట్ ఇక్కడ బిస్గురుకుల్లో అయితే మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. మీరు 24/7 సపోర్ట్ సిస్టమ్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు, మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్, లైఫ్ లాంగ్ యాక్సెస్. అదే మీరు కోర్సెస్ బయట పర్చేస్ చేసినా, యూట్యూబ్లో చూసినా సరే, యూట్యూబ్లోని ఓనర్ అనే వాళ్ళు రిమూవ్ చేసేసారనుకోండి, మనం మళ్ళీ చూడలేము. కొన్నిసార్లు ఏంటంటే డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉండదన్నమాట. సో ఇదంతా కంప్లీట్గా ఓనర్ మీదే ఉంటుంది. అదే మన కంపెనీలో అనుకోండి, ఈ బిస్గురుకుల్లో అయితే వన్ టైం ఇన్వెస్ట్మెంట్, లైఫ్ లాంగ్ యాక్సెస్. మీరు ఇప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసి కోర్సెస్ అనేవి నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు జాయిన్ అయ్యారు, ఒక 3 months మీరు వర్క్ చేయలేకపోయారు, మళ్ళీ 3 months తర్వాత వర్క్ చేయాలనుకుంటున్నారు, ఎస్ అది చేసుకోవచ్చు. సర్టిఫికేట్స్ చేసుకోవచ్చు, కోర్సెస్ నేర్చుకోవచ్చు. A to Z అన్ని అప్ టు ద డేట్ ఉంటుంది కాబట్టి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ అవ్వి వెబ్సైట్లోనికి కోర్సెస్ అనేవి నేర్చుకొని ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కోర్సెస్ అనేవి లైన్గా ఉంటాయి అండ్ సర్టిఫైడ్ ట్రైనర్స్ అనేవాళ్ళు మనకి కోర్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే మన యూట్యూబ్లో అనుకోండి లైన్గా ఉండవు, అక్కడక్కడ ఉంటాయి, మనం వెతుక్కొని చూసుకోవాలి. అండ్ దట్టు సర్టిఫైడ్ ట్రైనర్స్ వాళ్ళు అంటే నో, అసలు వాళ్ళకి ఎటువంటి సర్టిఫికేషన్ ఉండదు అండ్ ఆ ఫీల్డ్లో వాళ్ళు వర్క్ కూడా చేయరు, ఏదో అక్కడక్కడ నేర్చుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు బికాస్ ఆఫ్ వ్యూస్ అండ్ మనీ కోసం కదా. సో ఇక్కడైతే అలా కాదనమాట, మనం పే చేస్తున్నందుకు ఈ కోర్సెస్ కూడా చాలా వర్త్ ఉంటాయి. A to Z ఎలా నేర్చుకొని దాని నుంచి ఎలా సంపాదించాలి మనీ అనేది, యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా ఎలా చేయాలి, ఎఫిలియేట్గా ఎలా చేయాలి, స్టాక్ మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇలా A to Z అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మనం పెట్టిన మనీ చాలా వర్త్ అనిపిస్తుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, వీడియో మొత్తం చూసేసాను దీక్షు, ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నాను, సో ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఎలా కాంటాక్ట్ అవ్వాలి, అసలు ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అని చెప్పి అడిగారు. సో నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే నేను స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదు మీరు డైరెక్ట్గా కోర్స్ పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ మీద క్లిక్ చేసి మీరు కోర్స్ కూడా పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మేడం ఇది నెట్వర్క్ మార్కెటింగా, చైన్ మార్కెటింగా, మనం ఏమైనా టీమ్ని బిల్డ్ చేయాలా, ఎవ్రీ మంత్ ప్రొడక్ట్స్ ఏమైనా పంపిస్తారా ఇంటికి, మనం అవి సేల్ చేయాలా, సేల్ చేస్తేనే డబ్బులు వస్తాయి అంటే నో అండి, అవేమీ కాదు. సో మీరు దానికోసం అయితే ఏం భయపడేసి నా ట్రైనింగ్స్ అండ్ కోర్సెస్ నా దగ్గర అయితే కంప్లీట్గా తెలుగులోనే ఉంటుందండి. ట్రైనింగ్స్ అనేవి ఇంగ్లీష్ అనేది ఎక్కడ యూజ్ చేయను, బికాజ్ మీకు ఆల్రెడీ ఇంగ్లీష్ అండ్ హిందీ యాక్సెస్ అయితే ఉంటాయి, ట్రైనింగ్ యాక్సెస్. సో అంతకీ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయను, కంప్లీట్లీ తెలుగులోనే చెప్తాను, చాలా ఈజీగా చెప్తాను అనమాట, బికాజ్ మన తెలుగు లాంగ్వేజ్ కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎన్ని డౌట్స్ ఉన్నా మళ్ళీ అడగండి, నేను మీ డౌట్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్సనల్గా అడిగిన ఫైన్, నా ట్రైనింగ్ సెషన్లో మీ డౌట్స్ అడుగుతానన్నా ఫైన్, లేదు నేను మీకు కాల్ చేసి నా డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటాను మ్యామ్ అన్నా సరే ఫైన్. మీరు నా మెంటర్షిప్లో జాయిన్ అయ్యారంటే మీకు ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తాయి. సో నెక్స్ట్ వచ్చి కోర్సెస్ అయితే మనకి 3 కోర్సెస్ ఉన్నాయి. మెయిన్గా ట్రాఫిక్ మాస్టరీ, ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ అండ్ ఫైనాన్స్ మాస్టరీ అంటారు. కోర్స్ వచ్చి ట్రాఫిక్ మాస్టరీ, ఇది యాక్చువల్ ప్రైస్ 9,000, బట్ మీరు నా డిస్కౌంట్ కూపన్ కోడ్తో కానీ కొన్నారు అంటే మీకు అది 6,000కే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇందులో 8 కోర్సెస్ వరకు ఉంటుంది.
పర్సనల్ డెవలప్మెంట్, స్పోకెన్ ఇంగ్లీష్, అంతేకాకుండా ఎఫిలియేట్ మార్కెట్ ఉంటుంది. లైక్ మీషోలోని, అమెజాన్లోని ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఇంటి దగ్గర కూర్చొని దాని నుంచి మనీ ఎలా సంపాదించాలి, ఇలాంటి స్కిల్స్ అన్ని చెప్తారు. అంతేకాదు ఫేస్బుక్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, గూగుల్ యాడ్స్ ఇవి కూడా యాక్సెస్ ఉంటాయన్నమాట. ఇదైతే మాత్రం సెకండ్ టైం ఇన్వెస్ట్ చేయాలి. సో డబుల్ టైం ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. లైక్ మీరు మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ పెట్టిన 6,000 కౌంట్ ఉండదు, మళ్ళీ 15,000 మీరు పెట్టి తీసుకోవాలన్నమాట, ఒకవేళ ఇన్ కేస్ ఫైనాన్స్ మాస్టర్కి అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే. సో ఇదొక డ్రాబ్యాక్ దీనికి. ఇందులో నేను ఇందాక చెప్పినట్టు బోత్ ఎఫిలియేట్ అండ్ ఫ్రీలాన్సింగ్ రెండు చేయొచ్చు. బట్ ఫ్రీలాన్సింగ్ అనేది చాలా 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 తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎఫిలియేట్ కూడా చాలా తక్కువ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. పర్ మంత్కి మీరు ఎటు కాదన్నా ఒక 15,000 వరకు ఎర్న్ చేయొచ్చు. అంతకు మించి ఎర్న్ చేయలేము ఈ ట్రాఫిక్ మాస్టరీ కానీ పర్చేస్ చేశారంటే. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఫైనాన్స్ మాస్టరీ. దీని యొక్క యాక్చువల్ ప్రైస్ వచ్చి 15,000. బట్ మీరు నా కూపన్ కోడ్తో కొంటే అది 10,999కి వస్తుంది, అంటే 11,000 అనమాట. అంతేకాదు నేను చెప్పిన ఫస్ట్ ట్రాఫిక్ మాస్టర్ కోర్స్ ఏదైతే ఉందో అది కూడా ఫ్రీ వస్తుంది. దీంతో పాటు మనకి ఇందులో నేర్పించే స్కిల్స్ వచ్చేసి లోగో డిజైనింగ్, వీడియో ఎడిటింగ్స్, కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, లింక్డ్ఇన్, ఎక్సెల్, పవర్ పాయింట్, అడ్వాన్స్ ఇన్స్టాగ్రామ్, వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఇందులో బోత్ ఎఫిలియేట్ మార్కెటింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్ రెండు చేసుకోవచ్చు. సేమ్ ఇందులో కూడా డబుల్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. మళ్ళీ మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే మళ్ళీ 15,000 పెట్టి ఫైనాన్స్ మాస్టర్కి అప్గ్రేడ్ చేసుకోవాలి. ముందు పెట్టిన 11K అనేది యూజ్ ఉండదు. అండ్ ఇన్కమ్ వచ్చేసి మీరు మంత్కి ఎటు కాదన్న 20 నుంచి 25K అయితే ఇందులో నుంచి ఎర్న్ చేస్తారు పర్ మంత్కి యాజ్ ఎ ఫ్రెషర్గా. అదే మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఒక 30,000 40,000 ఎర్న్ చేస్తారు. నెక్స్ట్ కోర్స్ బెస్ట్ కోర్స్. మీరు మనీ ఎక్కువ సంపాదించాలి, మంత్కి ల్యాక్స్లో ఇన్కమ్ జనరేట్ చేయాలి అనుకుంటే నేను తీసుకున్న కోర్స్ అదే ఏంటి అంటే ఫైనాన్స్ మాస్టరీ. ఇది బెస్ట్ బండిల్ అనమాట. ఇది కానీ తీసుకున్నారంటే మీకు ఇప్పటి వరకు చెప్పిన ట్రాఫిక్ మాస్టరీ, ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ ఫ్రీ వస్తుంది. ప్లస్ ఇందులో వన్ టైం ఇన్వెస్ట్మెంట్, లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుంది. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు. జస్ట్ మీరు పెట్టాల్సింది 15,000. ఈ 15,000 కానీ ఇన్వెస్ట్ చేశారంటే మళ్ళీ 1 రూపీ కూడా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ఇందులో మనకి అరౌండ్ 30 స్కిల్స్ అయితే నేర్పిస్తారు. దాంతోపాటు న్యూగా స్టాక్ మార్కెట్ కూడా యాడ్ చేశారు. సో స్టాక్ మార్కెట్ నుంచి కూడా మనం ఇందులో ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ఎఫిలియేట్, ఫ్రీలాన్సింగ్ అండ్ స్టాక్ మార్కెట్ ఈ 3 కావాలి దీక్షు అన్నప్పుడు ద బెస్ట్ కోర్స్ ఏదైనా ఉంది అంటే అది ఫైనాన్స్ మాస్టరీ. నెక్స్ట్ వచ్చేసి నా బెనిఫిట్స్. మీరు కానీ నా దగ్గర జాయిన్ అయితే మీకు తెలుగులో లైవ్ ట్రైనింగ్స్ అయితే పెడతాను. ఓన్లీ తెలుగులోనే పెడతాను, ఇంగ్లీష్ హిందీ అయితే అస్సలు యూజ్ చేయను. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రీవియస్ వాటికి మీకు యాక్సెస్ ఉంటుంది. అంటే రికార్డింగ్స్ ఇవన్నీ కూడా ప్రీవియస్వి ఇస్తాను. ప్లస్ మీ బ్యాచ్కి జరుగుతున్న రికార్డింగ్స్ ఇస్తాను. ఇన్ కేస్ మీరు అప్కమింగ్ బ్యాచ్లో జాయిన్ అవుతాను అంటే వాటికి కూడా నేను యాక్సెస్ ఇస్తాను. నెక్స్ట్ బెనిఫిట్ స్టడీ మెటీరియల్. ఎవరైతే నా దగ్గర ఫినాన్స్ ప్రీమియం కోర్స్ ద బెస్ట్ కోర్స్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి నేను ఒక తెలుగు స్టడీ మెటీరియల్ ఇస్తాను. ఇందులో ఏముంటుందంటే నా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను అసలు ఏం తప్పు చేశాను, మీరు అలాంటి తప్పుని ఎలా స్కిప్ చేయాలి, స్కిప్ చేసి మీరు ఎలా ఫస్ట్ మంత్లోనే మీరు 50K వరకు ఇన్కమ్ జనరేట్ చేయాలి, ఇలా నా టిప్స్, స్ట్రాటజీస్ అన్నీ నేనైతే ఆ స్టడీ మెటీరియల్ రాశాను. ఆ స్టడీ మెటీరియల్ మీకు ఇస్తాను. మీరు నా మెంటర్షిప్లో నా లింక్ ద్వారా మీరు కోర్స్ అనేది పర్చేస్ చేశారంటే. తర్వాత థర్డ్ వచ్చేసి పర్సనల్ యాక్సెస్ అనమాట. నా పర్సనల్ మెంటర్షిప్కి లైక్ కాల్స్, మెసేజెస్ వీటికి ప్లస్ నా గ్రూప్ కూడా ఉంది, గ్రూప్ యాక్సెస్ కూడా ఇస్తాను. ఇంతేకాదు మీకు 50K ఫస్ట్ మంత్లోనే ఎలా ఎర్న్ చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ నా బెనిఫిట్స్. కంపెనీ బెనిఫిట్స్ ఫ్రీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్కి తీసుకువెళ్తారు. కోర్స్ కంప్లీట్ అయ్యాక సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్, లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుంది. మళ్ళీ 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయని అవసరం లేదు. అంతేకాకుండా 24/7 సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. కంపెనీ వాళ్ళకి ఏ టైంలో ఏ కాల్ చేసినా సరే మీకు డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే 26 బెస్ట్ డిజిటల్ స్కిల్స్ అనేవి నేర్పిస్తారు. ఇంతేకాకుండా మనకి బిస్గురుకుల్ BBM మీట్ అని చెప్పేసి, ఎఫిలియేట్ బూట్ క్యాంప్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. నేనైతే వీటన్నిటికీ సెలెక్ట్ అయ్యాను. ఓకే గైస్, వీడియో అయితే ఎండ్ చేసింది. మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సీ యూ ఆల్ దేర్. థ్యాంక్ యూ. బై బాయ్.